సో ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ మీరు అంటున్నారు కదా, అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అనసూయ అంటే బ్యూటిఫుల్ ఇట్లనే ఒక టైటిల్ ఉండిపోయింది, దాన్ని మార్చడానికి ప్రజెంట్ ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రోల్స్ కూడా అట్లే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో టాలెంటెడ్ కనిపిస్తున్న క్యారెక్టర్స్ సో ఏ మూవీ చూసినా కూడా అంటే వస్తున్నవన్నీ కూడా ఒక సెలెక్టివ్గా తీసుకుంటున్నారు, చేసినవి చెయ్యకుండా ఇట్లా డిఫరెంట్గా. సో అంటే నేను ఇప్పుడు అంత బిజీగా లేను. కరెక్ట్, దట్ ఈస్ ద రీజన్. సో అంటే మీకు ఎట్లాంటి రోల్స్ వస్తున్నాయి ఇండస్ట్రీ నుంచి, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు వాటిని? రిపిటేషన్ ఒకటి, లైక్ చాలా ఇప్పటికీ కూడా నాకు కాప్ రోల్స్ వస్తున్నాయండి. ఐ డోంట్ వాంట్ టు డూ. నేను ఇప్పుడు సింబా లాంటి క్యారెక్టర్ నేను ప్రతి ప్రెస్ మీట్లో అదే చెప్తాను, ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయండి అంటే నేను మళ్ళీ చేయను. సో రంగమ్మత్త లాంటి క్యారెక్టర్ నాట్ జస్ట్ తెలుగు ఇండస్ట్రీలో కాదు, సౌత్ లాంగ్వేజెస్లో అన్నిట్లో వస్తున్నాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ ఒక తెలుగు అమ్మాయిగా నేను ప్రతి అంటే వీలైనంతగా నా యూనో ప్రతిభ చూపించాలి, నా ఆర్ట్ అండ్ మై వర్క్ చూపించాలని చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. బట్ సో డిఫికల్ట్ దట్ ఐ హ్యావ్ టు రిజెక్ట్ దెమ్ బికాజ్ సేమ్ అలాగే లైక్ కొన్ని నేను చేసిన సినిమాలవే రీమేక్స్కి కూడా అదే క్యారెక్టర్కి యూనో నన్ను రీచ్ అవ్వడం ఇలా జరుగుతున్నాయి. సో ఒకటి రెపిటేషన్ చాలా వస్తున్నాయి. ఇంకొకటి నా గ్లామర్ని కొంచెం యూనో ప్రొజెక్ట్ చేద్దాం. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ మెయింటైన్ అండి, ఐ విల్ డ్రెస్ అప్ అండ్ ఐ విల్ షో. దాంట్లో నాకు ఎలాంటి షేమ్ లేదు, బికాస్ దిస్ ఈజ్ మై బాడీ అండ్ దిస్ ఈజ్ మీ. నా అలాగా ఎవరు లేరని నేను అనుకుంటా, మీలాగా నేను ఉండను. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ మెయింటైన్ అండ్ ఐ కెన్ షో ఆఫ్, ఐ విల్. దట్స్ నాట్ ద పాయింట్. బట్ దెర్ హ్యాస్ టు బి సమ్వేర్ నాకు ఎందుకో ఎక్సైటింగ్ ఎలిమెంట్ కనిపించట్లేదు. సో ప్రస్తుతం టు బీ ఆనెస్ట్ ఐ హ్యావ్ అబౌట్ 7 films దట్ నేను ఫినిష్ చేసేసాను. వన్ ఆఫ్ దెమ్ ఇస్ సింబా. అండ్ ఆన్ గోయింగ్ అయితే మాత్రం 2 అవుతున్నాయి. ఒకటి పుష్ప అండి. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. ఐ డోంట్ నో ఎవరు ఏం ఆలోచించినా నాకు సంబంధం లేదు, బికాజ్ నేను టైమింగ్ని బిలీవ్ చేస్తాను. అండ్ నేను రంగమ్మత్త చేసే టైంకి నేను ఎవరితో చెప్పలేదు ఈ మాట. దట్ ఐ థింక్ ఐ స్పోక్ విత్ శివ. వెళ్ళిపోయాడా అడిగేసి? ఐ టోల్డ్ హిమ్ దట్ రంగమ్మత్త వచ్చి ఇంకే సినిమా రాకపోయినా ఆ ఒక్క పేరుతో నేను బాగా చేశానని నన్ను గుర్తుపెట్టుకుంటాను నేను పోయాక కూడా. అదే రంగస్థలం అనే సినిమాలో రంగమంత క్యారెక్టర్, ఐ వాజ్ ఓకే ఈవెన్ ఫర్ దాట్. నేను దానికి కూడా సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. సో నేను అంతే, నేను కొంచెం అయితే అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా తెలుగు వాళ్ళు యా సో తెలుగు వాళ్ళు కమర్షియల్గా ఎక్కువగా అంటే వచ్చినప్పుడే మూవీస్ చేసేయాలి, కొంచెం కమర్షియల్గా మనీ ఇట్లా ఆలోచిస్తారు కదా. సో మీరు ఓన్లీ క్యారెక్టర్స్ అంటే ఓన్లీ క్యారెక్టర్స్ కమర్షియల్ ఎలిమెంట్ పక్కకి వెళ్ళిపోతున్నట్లుంది కదా. సో అట్లే మీ హస్బెండ్ కానీ ఇలా ఏమనట్లేదా? మా ఆయన ఎందుకు వచ్చాడు పాపం, అంటే ఫ్యామిలీ బంగారం పాపం ఆయనకి. హీ డజంట్. నేను ఆయన గుచ్చి అడుగుతుంటాను, చెప్పి ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని. సో హీ హ్యాస్ నో సే. సో అయితే మీ మూవీలో ఒక మెసేజ్ ఇస్తున్నారు కదా గ్రీన్. మీరు అడిగిన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ నేను మా ఆయన పేరు రాగానే డైవర్ట్ అయిపోతా ప్రతిసారి. సో తెలుగు అమ్మాయిలు కమర్షియల్గా అలా ఏం లేదండి. ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లు అందరం ఫాలో చేయాలనుకుంటారు కదా. అలా అది సినిమాల్లోనే ఎందుకు, ఇప్పుడు నాకు ఒక సినిమాలో మంచి కొన్ని డబ్బులు వచ్చాయి, దాంతో నేను ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా. ఆ దీపం నేను అక్కడ పెట్టుకుంటాను, ఇక్కడ ఎందుకు నేను పాడు చేసుకోవాలి, ఓవర్ఫ్లో చేసుకుని. ఇప్పుడు దీపంలో ఎక్కువ నూనె పోస్తే కూడా పోద్ది కదా. అయితే రీసెంట్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ డ్రగ్స్కి సంబంధించి మూవీస్లో ఒక మెసేజ్ ఇవ్వాలి, స్టార్స్ చెప్తే బాగా పబ్లిక్ వింటారు అన్నారు. సో మీ మూవీ చూస్తే కనుక గ్రీనరీకి సంబంధించి మీరు మీ మూవీ నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక మెసేజ్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రీనరీని ఇంతకు ముందు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కొంతవరకు పెంచడం జరిగింది. సో మీ సినిమా నుంచి రేవంత్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నట్లు అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు మన సొసైటీలో భాగమే కదా, అందరికీ ఇస్తున్నాం మెసేజ్, మాకు కూడా ఇచ్చుకుంటున్నాం. గుర్తు తెచ్చుకోండిరా మీరు. మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈరోజు మా అందరికి కూడా పూలతో చెట్ల తోటలు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇట్ రిమైండెడ్ మీ డెఫినెట్లీ, ఓ మై గాడ్, ఐ హ్యావ్ టు హ్యావ్ మోర్ గ్రీనరీ ఇన్ మై హౌస్. అందరికీ రేవంత్ రెడ్డి గారనే కాదు, ఆయనకి. అంటే ఇఫ్ యూర్ థింకింగ్ అందులో వెతికి పోయిన గవర్నమెంట్ అవన్నీ ఏం లేదండి. మనకి చెట్లు అంటే ఆ గవర్నమెంట్ తగ్గించేలామా కాదు కదా. వాళ్ళు నాటారని చెప్పి ఇప్పుడు పీకేద్దామా ఏంటి? లేదుగా, మనకు కావాలి చెట్లు అనేవి ఎప్పటికైనా. ఇట్స్ నాట్, ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం అందరం ఒక కమ్యూనిటీ, సొసైటీ, మనందరికీ మూకుమ్మడిగా కావాల్సింది.